This conference will now be recorded. Okay. All of you, very good evening అండి. అందరికి కూడా all group members, FNO group members, OA group members, final group members and learn and learn group members అందరికి కూడా స్వాగతం అండి. చాలా రోజుల తర్వాత మనం ఒక క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాం. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ పైన ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసి ఉన్నామండి. సో ఇలాంటి షీట్ ని కూడా ఆటోమేటిక్ గా మనకు రిఫ్రెష్ అయ్యేటట్టు డాటా తీసుకోవడం జరిగింది యూజింగ్ విత్ పైథాన్ కోడింగ్ తో. అలాగే డాటా అంతా కూడా మనకు ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ డాటా నుంచి అంటే ఎన్ఎస్సి వెబ్సైట్ నుంచి ఏపీఐ ద్వారా తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ మనకు ఎన్ఎస్సి సైట్ నుంచి కొంచెం డాటా అనేది డిలే కావడం జరుగుతుంది. జనరల్ గా 3 minutes డిలే జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి వోలటాలిటీ ఆ డాటా అనేది కొంచెం డిలే చూపించడం వల్ల మనకు కొంచెం మిస్ అనేది కావడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లైవ్ లో టిక్ బై టిక్ రావడానికి సేమ్ ఆ పైథాన్ కోడింగ్ ఎలా ఉందో అలాంటి షీట్ ని మనం ఇంకొకటి ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దీంట్లో వాటికన్నా ఇంకా కొంచెం అడిషనల్ గా కూడా మనం తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ దీంట్లో ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి, అంటే షీట్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాము. దాని తర్వాత నెక్స్ట్ ఈ షీట్ కి లింక్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకుందాం. ఓకే. సో ఈ షీట్ మనకి రన్ కావాలంటే టిక్ బై టిక్ లైవ్ మార్కెట్ లో రన్ కావాలంటే ఫస్ట్ మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ రెండు. ఒకటి ఏంటంటే మనకు ఎంఎస్ ఆఫీస్ అబోవ్ 2010 వర్షన్ ఒకటి. సెకండ్ అబ్స్ట్రాక్ట్స్ అకౌంట్స్ ఆర్ 5 years. ఓకే. ఫస్ట్ మనకు ఎంఎస్ ఆఫీస్ వర్షన్ అబౌట్ 2010 ఉండాలి. అంటే 2007 ఉన్న వర్కౌట్ అవుతుంది కానీ అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాదు. ఎందుకు కదనేది ముందు తెలుసుకుందాము. సెకండ్ అబ్స్ట్రాక్ట్స్ కానీ 5 years కానీ ఈ బ్రోకర్ దగ్గర మనకు అకౌంట్ ఉండాలి. సో అబ్స్ట్రాక్ట్స్ అయితేనేమో డాట్ స్టాక్ అనేటువంటి ఒక డెస్క్టాప్ అప్లికేషన్ అనేది ఉంది. అలాగే 5 years బ్రోకర్ దగ్గర అయితేనేమో 5 years 1 అనేది ఒక వెబ్ ప్లాట్ఫామ్ ఒక అప్లికేషన్ ఉంది. ఆ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ డాటాని అక్కడ నుంచి తీసుకొని మనం ఎక్సెల్ షీట్ కి డాటాని పుల్ చేస్తున్నాం అనమాట. సో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ షీట్ గురించి తెలుసుకున్న తర్వాత ఎలా లింక్ ఇవ్వాలో తెలుసుకుందాం డీటెయిల్డ్ గా నెమ్మదిగా. సో ఫస్ట్ అండి మనకు నిఫ్టీ అనేటువంటి షీట్ ఫస్ట్ మెయిన్ షీట్. సో ఈ నిఫ్టీ మెయిన్ షీట్ లో మనం తీసుకున్నటువంటి కాలమ్స్ ఏమున్నాయంటే మిడిల్ లో స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి. సో మిడిల్ స్ట్రైక్ ప్రైజెస్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఒకటి ఎల్లో కలర్ లో మనకు ఒక కాలం సెల్ కనిపిస్తుంది L18 అనేది. అంటే ఇది ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైజ్ అన్నమాట. ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైజ్ నుంచి అబోవ్ ఒక 15 స్ట్రైక్ ప్రైజెస్, అలాగే ఎట్ ద మనీ నుంచి బిలో ఇంకొక 15 స్ట్రైక్ ప్రైజెస్ తీసుకోవడం నిఫ్టీకి. సో లెఫ్ట్ సైడ్ లో మనం ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఉంది. సెకండ్ కాలం నెక్స్ట్ కాలం టోటల్ వాల్యూమ్ ఉంది. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డాటా, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్,
ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ పర్సెంటేజ్, అలాగే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఐవి, చేంజ్ ఇన్ ప్రైజ్ అంటే నిన్నటికి ఈ రోజుకి చేంజ్ ఎంత ప్రైజ్ అయింది అనేది, నెక్స్ట్ ఎల్టిపి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, నెక్స్ట్ అలాగే రైట్ సైడ్ వచ్చేస్తే పుట్స్ అండి ఎల్టిపి సేమ్ కాలమ్స్ రిపీటెడ్ ఐవి ఓఏ చేంజ్. ఇది ఇక్కడ నెక్స్ట్ అడిషనల్ గా మనకు పాత షీట్ లోకి కొత్త షీట్ లోకి అడిషనల్ గా మనం తీసుకుంటే అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై వాల్యూమ్. సో ఈ డాటా పాయింట్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే కాల్ సైడ్ మనం ఏం చేస్తున్నాం అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే హెచ్ కాలం అండి, సారీ జీ కాలము డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్. సో ఇది ఎందుకు అనేది కొంచెం మెల్లమెల్లగా తెలుసుకుందాం. నెక్స్ట్ అలాగే రైట్ సైడ్ కాలంలో జెడ్ కాలంలో అయితే మనకి పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ బై వాల్యూమ్ డాటా ఇచ్చి, ఇది పర్సెంటేజ్ టర్మ్ తీసుకోవడానికి ఇంటూ 100 తోటి మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఈ షీట్ లో మెయిన్ షీట్. సో ఇది మనకు మార్కెట్ రన్ అవుతున్నప్పుడు ఇక్కడ టిక్ బై టిక్ ఎవ్రీ సెకండ్ మనకు మారుతుందన్నమాట. నెక్స్ట్ కిందికి వచ్చేస్తే వీక్లీ ట్రెండ్ ఏముంది, బేరిష్ ఉందా బుల్లిష్ ఉందా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే రైట్ ఇంట్రాడే ట్రెండ్ ఏముంది, అది బేరిషా బుల్లిషా తెలుస్తుంది. నెక్స్ట్ మ్యాక్స్ పెయిన్. సో మ్యాక్స్ పెయిన్ అంటే ఈ ఎక్స్పైరీకి ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మాక్సిమం గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అనేది మ్యాక్స్ పెయిన్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసినాం. అలాగే పీసీఆర్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన పీసీఆర్ ని కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే కాల్ డికే పుట్ డికే పాత షీట్ లో కూడా మనకు ఉంది. కాల్ డికేకి వచ్చేస్తే మనం పాత షీట్ లో 5 స్ట్రైక్ ప్రైసెస్ తీసుకున్నామండి, ఇక్కడనేమో మనము 3 స్ట్రైక్ ప్రైసెస్ తీసుకుంటున్నాము. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే బిల్డప్ అయ్యిందో అది కాల్ సైడ్. అంటే ప్రస్తుతము రేపటి ఎక్స్పైరీకి 14th మే ఎక్స్పైరీకి 9,500, 9,600, 9,700 ఇవి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయినటువంటి కాల్ సైడ్, వాటి యొక్క ప్రీమియం యావరేజ్ తీసుకున్నాము. అలాగే పుట్ సైడ్ కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 9,000, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 9,200, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 9,300. ఈ మూడింటి యొక్క యావరేజ్ తీసుకోవడం జరిగింది. అంటే కాల్ సైడ్ +22 ఉంది డికే, పుట్ సైడ్ వచ్చేస్తేనే మైనస్ గా ఉంది. హలో చెప్పండి ఎవరు? సో ఎవరికైనా అంటే వాయిస్ వస్తుందా క్లియర్ గా? సో వాయిస్ వస్తుందండి ప్లీజ్. ఓకే రైట్. ఓకే, ఇక్కడ మనకు పుట్ సైడ్ వచ్చేస్తేనేమో 70 డికే ఉంది, అలాగే కాల్ సైడ్ వచ్చేస్తేనేమో 22 డికే ఉంది. నెక్స్ట్ ఇంకొక కాలము పే ట్రేడింగ్ అని తీసుకోవడం జరిగింది. 9,500 స్ట్రైక్ ప్రైస్ 67 రూపీస్, పుట్ సైడ్ వచ్చేస్తేనేమో 9,238 రూపీస్. సో ఇది ఎందుకు అనేది తర్వాత ముందు చెప్తాను. ఈ పే ట్రేడింగ్ బై చేయొద్దు సేల్ చేయొద్దు, దాని ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంది, ఆలోచిద్దాం. నెక్స్ట్ కాలం వచ్చేస్తేనేమో నిఫ్టీ ఫ్యూచర్ యొక్క డాటా తీసుకోవడం జరిగింది. అంటే ఓపెన్ ఎక్కడైంది, హై ఎక్కడైంది, లో క్లోజింగ్, ఫ్యూచర్ ప్రైస్, ఫ్యూచర్ ఓఏ ఎంత ఉంది, ఫ్యూచర్ వాల్యూమ్ ఎంత ఉంది, ఓఏ చేంజ్ ఎంత ఉంది, పర్సెంటేజ్ చేంజ్ ఎంత ఉంది, అలాగే ప్రైస్ పర్సెంటేజ్ చేంజ్ ఎంత ఉంది. ఇది మనం ఈ ఎక్సెల్ షీట్ లో తీసుకున్నటువంటి డాటా. ఇక నెక్స్ట్ షీట్ కి వచ్చేస్తే సెకండ్ షీట్ కి వచ్చేస్తే సెకండ్ షీట్ కి వెళ్ళే కంటే ముందు నెక్స్ట్ షీట్ అనాలిసిస్ షీట్. సో ఈ అనాలిసిస్ షీట్ కూడా మనకు ఓల్డ్ది పాతదే సేమ్. ఇక్కడ కూడా మనకి ఏం తీసుకున్నామంటే డాటా టాప్ హోల్డింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే హోల్డింగ్ అయ్యిందో 9,500 కాల్ సైడ్, సెకండ్ హైయెస్ట్ 9,600 ఇలా ఉంది. వాటికి సంబంధించినటువంటి ఎల్టీపీ ఎంత ఉంది, నెట్ చేంజ్ ఎంత ఉంది, ఐవి, ఓఐ చేంజ్, పీసీఆర్. అలాగే రైట్ సైడ్ వచ్చేస్తేనేమో మనకి పుట్ సైడ్ డాటా తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ కాలం వచ్చేస్తేనేమో బాటమ్ లో ఓఐ చేంజ్ ఎక్కడుంది, ఓఐ చేంజ్ మనకి కాల్ సైడ్ పుట్ సైడ్ ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైజెస్, వాటికి పీసీఆర్, ఓఐ చేంజ్, ఐవి, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అంతా కూడా
తీసుకోవడం జరిగింది. ఈ కొంచెం ఉంది, మెల్లమెల్లగా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ షీట్కి వచ్చేస్తే డాష్ బోర్డ్ అనే ఒక షీట్ ఉందండి. సో దీంట్లో మనకి గ్రాఫికల్ గా ఒకటేసారి అర్థమైపోతుంది అనమాట, వేరే షీట్ చూడాల్సిన అవసరం లేకుండా. ఫస్ట్ షీట్ లోనేమో టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ స్ట్రైక్ ప్రైస్ లో హైయెస్ట్ కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ ఉంది. సో ఈ స్ట్రైక్ ప్రైస్ మనకు అంటే సిఈ. Hello. Sir, if possible, please Hindi or English. So sorry for interruption. This is only for Telugu people, sir. Okay. Okay. This is only Telugu. I am talking simple Telugu. You can understand easily. Okay. Okay, okay, sir. నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటిది టోటల్ సిఈఓఏ, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఏ స్ట్రైక్ ప్రైస్ లో ఉంది అంటే 9,500 లో మనకు టోటల్ క్యూములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అలాగే పుట్ సైడ్ వచ్చేస్తేనేమో 9,000, అంటే మనకు ఒకటేసారి గ్రాఫికల్ గా ఏ స్ట్రైక్ ప్రైస్ లో ఉందని తెలిసిపోతుంది. సెకండ్ వచ్చేస్తేనేమో సెకండ్ షీట్ లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండి. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి చూడొచ్చు, మనం అబ్జర్వ్ చేయొచ్చు 9,200, 9,300 రెండు దగ్గర కూడా మనకు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ నెగటివ్ మార్కింగ్ లో ఉంది, అంటే ఎగ్జిట్ అవుతూ నెక్స్ట్ వాటి పై సైడ్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. సో అది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ థర్డ్ షీట్ లో వోల్యూమ్, ఏ స్ట్రైక్ ప్రైస్ లో కాల్ సైడ్ హైయెస్ట్ వోల్యూమ్ అనేది ఉంది అని ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ స్ట్రైక్ ప్రైస్ మనకు ఇక్కడ ఈ షీట్ లో ఈ చార్ట్ లో మనకు తెలుస్తుంది. అలాగే ఎల్టిపి కూడా తెలుస్తుంది. అలాగే ఓఐ చేంజ్ పర్సంటేజ్. సో ఓఐ చేంజ్ పర్సంటేజ్ అంటే మనమేమో ఇక్కడనేమో టోటల్ టర్మ్స్ లో తీసుకున్నాం, ఇక్కడనేమో పర్సంటేజ్ వైజ్ తీసుకుంటున్నాం అనమాట. అది కూడా కొంచెం ఇంపార్టెంట్ డాటాని. నెక్స్ట్ మనకు పాత షీట్ లోకి కొత్త షీట్ లోకి అడిషనల్ గా యాడ్ చేసింది ఏంటంటే, ఎక్కడైతే టాప్ 10 వెయిటెడ్ స్టాక్స్ ఉన్నాయో రిలయన్స్ నిఫ్టీలో టాప్ 10 వెయిటెడ్ స్టాక్స్ అంటే నిఫ్టీ మూమెంట్ ని 62% వెయిటేజ్ మొత్తం టాప్ 10 స్టాక్స్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, టిసిఎస్, ఐటిసి, హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ భారతీ ఎయిర్టెల్. సో ఈ 10 స్టాక్స్ లాస్ట్ ఏప్రిల్ 2020 నాటికి టాప్ 10 ఉన్నటువంటి వెయిటేజ్ ఉన్న స్టాక్స్. ఈ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ మూవ్ ఎలా అవుతున్నాయి కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో దాని గురించి కూడా మనం ఇక్కడ అడిషనల్ గా కొంచెం యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ మనకు ఇంతకు ముందు క్లాస్ లో అడగడం జరిగింది, సార్ ఆప్షన్ గ్రీక్స్ కూడా మనకు ఉంటే బాగుంటుంది, ఆప్షన్ గ్రీక్స్ ని వెతకడానికి మళ్ళీ ఇంకో క్వాంట్స్ యాపో లేదు అంటే ఇంకా ఆన్లైన్ టూల్స్ ని వాడాల్సిన అవసరం ఉంది. సో అది కూడా మనం ఎక్సెల్ షీట్ లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాము. సో అలాగే మనకు ఈ 30 స్ట్రైక్ ప్రైస్ యొక్క డెల్టా, గామా, థీటా, వేగా ఆప్షన్ గ్రీక్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే అది మనీనెస్, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, అవి కూడా వాటి యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9,400 స్ట్రైక్ అనేది ఎట్ ద మనీగా తీసుకున్నట్టయితే 43 డెల్టా అనేది పుట్ సైడ్ ఉంది, అలాగే 56 అనేది డెల్టా కాల్ సైడ్ ఉంది. సో ఇక్కడ మనకు ఈ షీట్ లో ఒకటే ప్లేస్ లో అన్ని ఆప్షన్ గ్రీక్స్ అనేది తెలుస్తుంది. ఇక నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ అంటే మనకు డాటా మొత్తం కూడా 3 minutes కి క్యాప్చర్ చేస్తున్నాం. సో నేను 9:22 కి స్టార్ట్ చేస్తున్నాను రన్ చేయడము. 9:22, 9:25 అంటే ఎవ్రీ 3 minutes ఇంటర్వెల్లో డాటా అనేది మనం క్యాప్చర్ చేస్తున్నాం. సో స్ట్రైక్ ప్రైస్ మనకు ఏ స్ట్రైక్ ప్రైస్ కావాలనుకుంటున్నామో ఆ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా సెలెక్ట్ చేయాలని చూద్దాం. ప్రస్తుతం 9250 కాల్, 9250 పుట్ రెండింటి యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ గ్రాఫికల్ లో ఇలా ఉంది. నెక్స్ట్ అలాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ సేమ్ 9250 కాల్, పుట్ రెండు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది మనకి. అలాగే వోల్యూమ్ కూడా ఎవ్రీ స్ట్రైక్ ప్రైస్ వోల్యూమ్ కూడా తెలుసుకోవచ్చు. ఎల్టిపి వర్సెస్ ఓఐ చేంజ్, సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9200 కాల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మారుస్తే మనకి సరిపోతుంది.
సో మీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా మీరు డాటాని మార్చుకోవచ్చు. దీనికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ లేదు అంటే ఎలాంటి ఏం లేదు. తర్వాత అంటే మనకి ఇక్కడ ఓఏతో పాటు ప్రైస్ ఏమవుతుంది. సో ఒకవేళ ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఎగ్జాంపుల్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనుకోండి, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అది రైటింగ్ అవుతున్నట్టు, ఏ వైపు అయినా రైటింగ్ అవుతున్నట్టు అలా ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే స్ట్రైక్ ప్రైస్ మనకి రెండింటి స్ట్రైక్ ప్రైస్ ఎల్టీపీ 2 కాల్ సంబంధించిన పుట్ సంబంధించిన తీసుకోవచ్చు. మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ స్లైసర్ ని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు టోటల్ 30 స్ట్రైక్ ప్రైజెస్ కనిపిస్తుంటాయి. మనకి స్క్రోల్ చేసుకోవచ్చు. మీరు 10 స్ట్రైక్ ప్రైజెస్ కావాలనుకుంటే మీరు 10 యూజ్ చేయొచ్చు, 30 అంటే 30 యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే 9250 9300 కాల్, అలాగే కంట్రోల్ పట్టుకొని 9300 పుట్. సో రెండింటి స్ట్రైక్ ప్రైస్ నేను సెలెక్ట్ చేస్తే ఎవ్రీ చార్ట్ లో మీకు స్లైసర్ సెట్టింగ్ ఉంది కాబట్టి 9300 కాల్ ఎల్టీపీ పుట్ ఎల్టీపీ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ షీట్ అలాగే ఐవి షీట్ లో చూడవచ్చు, లేదు అంటే మనకు డాటాలో కూడా ఐవిని మనం చూసుకోవచ్చు. ఎవ్రీ 3 minutes కి ఐవిని చూసుకోవచ్చు. అలాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా తెలుస్తుంది మనకు పర్సెంటేజ్ టర్మ్ లో. మీకు ఒకవేళ ఈ కర్వ్ అనేది, ఈ లైన్ అనేది ఇలా వస్తే, కొన్నిట్లో రావచ్చు అలా వస్తే మీరు ఏం చేస్తారంటే చేంజ్ చార్ట్ టైప్ లో కాంబోలోకి వెళ్ళి రెండింటిని కూడా లైన్ చార్ట్ టైప్ లైన్ తీసుకోండి. సెకండరీ యాక్సిస్ ఏదైనా పర్వాలేదు, టిక్ మార్క్ ఇవ్వండి, అప్పుడు మీకు క్రాస్ ఓవర్ అనేది. ఓకే, ఇక నెక్స్ట్ ఇంకొకటి మనం అడిషనల్ గా యాడ్ చేసుకున్న డాటా ఏంటంటే ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ చైన్ డాటా ఒక్కటి సరిపోదు, ఫ్యూచర్ డాటా కూడా మనకు అవసరం అని చెప్పేసి ఆప్షన్ చైన్ క్లాసెస్ తెలుసుకున్నాం. సో ఇక్కడ కూడా మనకి 3 minutes కి ఒకసారి ఫ్యూచర్ లో ప్రైస్ మూవ్ ఎంత వచ్చింది, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత మారింది, దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి, షార్ట్ బిల్డప్ అయిందా, లాంగ్ బిల్డప్ అయిందా, షార్ట్ కవరింగ్ అయిందా, లాంగ్ అన్వైండింగ్ అనేది కూడా మనకు ఈ షీట్ ద్వారా అడిషనల్ గా కొత్తగా మనం ఈ షీట్ ని యాడ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఇక ఈ షీట్ లోకి మన డాటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి అది ఇప్పుడు తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకు ఇది రావడానికి ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఈ షీట్ ని నేను ఆల్రెడీ గ్రూప్ లోకి పెట్టడం జరిగింది. ఎవరైతే FNO కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి పెట్టడం జరిగింది గ్రూప్ లో. ఇంకా కొంచెం మాడిఫై చేసిన ఈ షీట్ ని కూడా నేను మళ్ళీ ఆఫ్టర్ క్లాస్ తర్వాత రీసెండ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మాత్రం మీరు జాగ్రత్తగా వినాలి. ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా టోటల్ షీట్ అంతా కూడా మీకు రాంగ్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. స్టెప్ 1 గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1 కంపల్సరీగా షీట్ ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ లో ఓపెన్ చేయాలి. సో అది ఎట్లా ఓపెన్ చేయాలని చూడండి. ఇది డైరెక్ట్ గా మనం మామూలుగా ఎక్సెల్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు. ఎక్సెల్ అని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేయాలి. అక్కడ నుంచి సో ప్రస్తుతం మనము డెస్క్టాప్ పైన పెట్టుకున్నాం కాబట్టి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్డేట్ అండ్ డోంట్ అప్డేట్ అని అడుగుతుంది. సో అప్డేట్ అవ్వండి, అప్డేట్ అనండి. నెక్స్ట్ కొన్ని లింక్స్ ఉన్నాయి, అవి అలాగే వస్తాయి, ఓకే అనండి. ఇది షీట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే మీరు ఎప్పుడైతే డాట్ స్టాక్ ని ఓపెన్ చేసిన తర్వాతనే ఎక్సెల్ ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ లో ఓపెన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. స్టెప్ లో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ నెంబర్ 1 ఏమనుకున్నామంటే ఎక్సెల్ షీట్ ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ లో అప్డేట్ అనాలి మార్నింగ్ ఓపెన్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక కొన్ని నేను ఎల్లో కలర్ లో మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్. మీరు డాట్ స్టాక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక వాచ్ క్రియేట్ చేసుకోవాలి. సో మీరు ఏదైనా నేమ్ పెట్టుకోండి. ప్రస్తుతానికి నేను వాచ్ లిస్ట్ 11 అని నెంబర్ ఇచ్చినాను. దీంట్లో
నేను యాడ్ చేసేటువంటి స్టాక్స్ ఒకసారి చెప్తా. ఈ షీట్ లో ఖచ్చితంగా ఇవే స్టాక్స్ ఇవే ఉండాలి. ఒకటి ఎయిర్టెల్, 2 హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, కోటాక్ బ్యాంక్, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ అండ్ నిఫ్టీ ఫ్యూచర్. అంటే 10+1 11 ఉంటాయండి ఒక వాచ్ లిస్ట్ లో. ఇలా క్రియేట్ చేసుకోండి. సో మిగతా అన్ని మీరు ఇవి ఫ్యూచర్ డాటా పెట్టుకున్నా పర్వాలేదు, ఈక్విటీ డాటా పెట్టుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ నిఫ్టీకి వచ్చేస్తే మాత్రం మనకు నిఫ్టీ 50 ఉండదు కాబట్టి నిఫ్టీ ఫ్యూచర్ డాటా మాత్రమే యాడ్ చేయాలి. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ తర్వాత నిఫ్టీ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి మనకు ఆప్షన్ చైన్ అనేది రైట్ క్లిక్ ఇస్తే ఒక ఆప్షన్ విజిబుల్ అవుతుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్ చైన్ డాటా ఓపెన్ అవుతుంది డాట్ స్టాక్ లో. సో మనము నెంబర్ ఆఫ్ స్ట్రైక్ ప్రైజెస్ 30గా తీసుకున్నాం కాబట్టి దీన్ని 30గా మార్చండి ఫస్ట్. ఓకే. సెకండ్ బాటమ్ లో యాక్టివ్ పక్కన ఒక స్విచ్ వ్యూ అని ఉంటుంది. ఒక బుక్ సింబల్లో వ్యూ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ లో ఇక్కడ చివర్లో మనకు కస్టమైజ్ అనే బటన్ ఉంది. ఇది 1 టైం ప్రాసెస్. సో షీట్ ని నేను పంపిస్తున్నాను కాబట్టి మీ షీట్ లోకి రావడానికి ఫస్ట్ మాన్యువల్ సెట్టింగ్ చేసుకోవాలి. 1 టైం ప్రాసెస్ కాబట్టి ఇది మీకు జాగ్రత్తగా వినాలి. ఓకేనా. ఇక్కడ ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం 14 ఆటోమేటిక్ వచ్చేసింది. స్ట్రైక్ ప్రైజెస్ 30 ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనము ఏం చేసినాం, మనం ఇక్కడ యాక్టివ్ ని క్లిక్ చేస్తే చివరిలో కస్టమైజ్ అని ఉంటుంది. కస్టమైజ్ ని క్లిక్ చేయండి. సో కస్టమైజ్ లో మీకు డిఫాల్ట్ గా రిజిస్టర్ డిఫాల్ట్ కొట్టేస్తే కొన్నిటికి టిక్ మార్క్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. సో మనకు ఏవైతే షీట్ లో ఏవైతే ఇన్పుట్ సెల్లో ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటిని మాత్రమే టిక్ మార్క్ పెట్టాలి. అది జాగ్రత్తగా చూడాలండి. ఓకేనా. సో ఏం చేస్తున్నాం కస్టమైజ్ లో అంటే సింబల్ నేమ్, ఎల్టిపి, చేంజ్, పర్సెంటేజ్ చేంజ్, నెక్స్ట్ ఓపెన్, టోటల్ వాల్యూమ్, ఓఏ ఓపెన్ ఇంట్రెస్ట్, స్ట్రైక్ ప్రైస్, ఎక్స్పైరీ డేట్, ఆప్షన్ టైప్, ఓఐ చేంజ్, నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓఐ చేంజ్, ఐవి ఇంప్లైడ్ వొలటాలిటీ. ఈ కాలమ్స్ మాత్రమే టిక్ మార్క్ ఉండాలి. ఓకేనండి. ఇది 1 టైం ప్రాసెస్. మీకు ఈ టిక్ మార్క్ పైన సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ లో లింక్ టు ఎక్సెల్ అనేది ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. లింక్ టు ఎక్సెల్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ మనం 30 స్ట్రైక్ ప్రైజెస్ ని చూస్ చేసుకున్నాం కాబట్టి 30 స్ట్రైక్ ప్రైజెస్ కి టిక్ మార్క్ వస్తుంది. రైట్ సైడ్ లో ఇక్కడ కస్టమైజ్ చేసినాం కాబట్టి ఏవైతే ఫీల్డ్ కస్టమైజ్ చేసినామో ఆ ఫీల్డ్ మాత్రమే టిక్ మార్క్ ఉంటుంది. అప్పుడు ఓకే అనండి. సింపుల్. ఓకే అన్న తర్వాత D3 కాలంలో చూడండి, D3 కాలంలో పేస్ట్ చేయండి. నేను వేరే ఎక్సెల్ లో తీసుకొని మీకు చూపిస్తాను. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో మీరు కొత్త ఎక్సెల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు పంపించిన ఎక్సెల్ షీట్ లో మాత్రమే చేయండి. ఎక్కడ అంటున్నా నేను D3 కాలంలో, ఇది 3 అండి. D3 కాలంలో సింపుల్ గా కంట్రోల్ V అని వేసేయండి. పేస్ట్ అయిపోతుంది. ఓకేనా. అంటే డాటా అనేది ఈ షీట్ లోకి రావడం జరిగింది. నెక్స్ట్ మరి సిలో, ఏ నుంచి సిలో ఏమున్నాయంటే ఏలో సీరియల్ నెంబర్ వేసుకున్నాము, బిలో టైం ఉంది, సిస్టమ్ టైం ఉంది, ఐడెంటిఫైర్ అనేది కాంకేటినేట్ ఫార్ములా పెట్టుకున్నాము, సింబల్ నేమ్ అనేది ఇక్కడ నుంచి మనకు డాటా అనేది వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎక్కడ వరకు వచ్చింది మనకి అంటే ఐవి క్యూ కాలం వరకు వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఎల్టీపీ, ఫ్యూచర్ ఓఐ, ఫ్యూచర్ అంతా మనకు ఆటోమేటిక్ నేను లింక్స్ ఇచ్చి ఉన్నాను. మీరు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ స్టెప్ లో ఏం చేసినామంటే కస్టమైజ్ లో ఏవైతే ఫీల్డ్ అవసరం ఉన్నాయో వాటికే టిక్ మార్క్ పెట్టుకొని టు ఎక్సెల్ అని D3 కాలంలో పేస్ట్ చేయడం జరిగింది. రైట్. D3 కాలంలో పేస్ట్ చేసినప్పుడు మనకు
63 కాలం వరకు ఫిల్ అయిపోతుంది. ఒకవేళ పొరపాటున మీరు D2 కాలంలో కానీ C2లో C3లో ఎక్కడ పేస్ట్ చేసినా కూడా మీకు టోటల్ వాల్యూ అంతా మారిపోతుంది. సో జాగ్రత్తగా వినాలి. ఇది నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి మాత్రమే వస్తుంది. స్టాక్స్ కి మనం మార్చుకోవాలంటే D2 సెల్లో మార్చాలి. ఓకేనా? అది మీరు ట్రై చేయొచ్చు ఇంటి దగ్గర. D3 కాలంలో పేస్ట్ చేసినామండి. మెయిన్ స్టెప్ అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్ లో ఎక్కడెక్కడ ఎల్లో కలర్ వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎల్లో కలర్ L83లో ఎల్లో కలర్ ఉంది. సో ఇక్కడ నేనేం తీసుకున్నా అంటే ఆ స్టెప్ లోకి మళ్ళీ డాట్ స్టాక్ కి వెళ్దాం. డాట్ స్టాక్ లో వ్యూలో ఇండిసెస్ లో వ్యూ మళ్ళీ. ఓకేనా? వ్యూ ఇండిసెస్ వ్యూ. దీంట్లో సేమ్ కస్టమైజ్ అనండి. ఇక్కడ కస్టమైజ్ చేసేసేయండి. అన్నిటికీ టిక్ మార్క్ పెట్టండి. ఓకే అనండి. నెక్స్ట్ లింక్ టు ఎక్సెల్ అనండి. అంటే ఎన్ని ఇండిసెస్ ఉన్నాయో అన్ని ఇండిసెస్ డిఫాల్ట్ గా సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. అలాగే సెలెక్ట్ ఆల్ సింబల్స్ అనేసండి. అన్ని సెలెక్ట్ అయిపోతాయి. కాపీ అనండి. కాపీ అని మీరు L3 కాలంలో పేస్ట్ చేయండి. L3 కాలంలో. సో నేను మళ్ళీ మీకు ఇక్కడ ఒక వేరే డమ్మీ ఎక్సెల్ షీట్ లో చూపిస్తున్నాను. 73 కాలం కదా, L73 కాలం అనుకుంటా. సారీ, L83 కాలంలో మీకు నేను చూపించినాను. L83 కాలంలో L83 కాలం వేర్ ఇస్ ద L సింపుల్ గా పేస్ట్. ఇలా పేస్ట్ చేసినాం డాటా అని. తర్వాత దీన్ని జస్ట్ సింపుల్ గా కట్ చేయండి. ఇక్కడ నుంచి పేస్ట్ చేయండి. ఓకే, నేను ఇవన్నీ మీరు ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నిఫ్టీ ఇవన్నీ వస్తాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే నిఫ్టీ విక్స్ ఈ రెండే కావాలి. కాబట్టి నేను మిగతా అన్ని తీసేసుకుంటున్నా. ఎందుకంటే డాటా అది తీసుకుంటున్నప్పుడు మనకు ఎక్సెల్ మీద కొంచెం నెట్ ని తినేస్తుంది. కాబట్టి అది అవసరం లేదు. బ్యాంక్ నిఫ్టీ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నుంచి మొత్తం డిలీట్ చేస్తున్నా. ఎక్కడ వరకు అంటే విక్స్ వరకు. సేమ్ ప్రాసెస్ మీరు కూడా చేయండి. వన్ టైం ప్రాసెస్. నెక్స్ట్ విక్స్ మాత్రం ఉంచేసిన, మిగతా అన్ని తీసేసేసిన. కంప్లీట్ తీసేసినాను. కంప్లీట్ డిలీట్. సో మీకు కూడా అలాగే చేసుకోవాలి షీట్లో. కంప్లీట్ డిలీట్ అంటే మనకి 83 కాలంలో నిఫ్టీ వస్తుంది, 100 కాలంలో ఇండియా విక్స్ అనేది వస్తుంది. సో మన షీట్లో కూడా 83 కాలంలో నిఫ్టీ, అలాగే 100 కాలంలో విక్స్ వచ్చేసింది. రైట్. ఇక నెక్స్ట్ లో మనం ఏం చేయాల్సినటువంటిది అవసరం ఉందంటే, నెక్స్ట్ ఎక్కడ అండి, A200 కాలంలో. సో A200 కాలంలో ఏం చేయాలంటే, ఆల్రెడీ మనము వాచ్ లిస్ట్ ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సింపుల్ గా లింక్ టు ఎక్సెల్ అన్ని సెలెక్ట్ అయినాయి. సో ఓకే అనండి. ఓకే అనేసి ఇక్కడ పేస్ట్ చేయండి సింపుల్ గా. ఒకవేళ ప్రాబ్లం ఏమన్నా అనిపిస్తే ఈ కాలమ్స్ ఏవైతే నేను తీసుకున్నానో డాట్ స్టాక్ లో మీరు కస్టమైజ్ కూడా అవే ఉండాలి. ఓకేనా? ఇది నెక్స్ట్ స్టెప్. అంటే ఇవి అయిపోయినాయి. ఆటోమేటిక్ ఈ డాటా అంతా వచ్చేస్తుంది. సో ఈ దానికి లింక్ అనేది ఆటోమేటిక్ ఉంది. ఎల్లో కలర్ లో ఏం చేయాల్సిన అవసరం లేదు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈరోజు టోటల్ నిఫ్టీ అనేది 178 పాయింట్స్ పెరిగింది నిన్నటి క్లోజింగ్ తో చూస్తే. 178 పాయింట్స్ లో టాప్ 10 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పోర్షన్, మేజర్ పోర్షన్ ఎంత అంటే 62% ఉంది. అంటే టోటల్ 178 పాయింట్స్ పెరిగితే టాప్ 10 కంపెనీస్ యొక్క వాటా ఎంత ఉంది? 62%, 62% ఉంది. కాబట్టి ఈ 10 కంపెనీస్ యొక్క పాయింట్స్ ఎంత ఉంది అంటే 111. టోటల్ 178 లో 62% కి 111. సో దానికి మనం చూసుకున్నట్టయితే ఈరోజు మేజర్ గా మనకు అంటే ఈ 111 పాయింట్స్ లో
ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మేజర్ పోర్షన్ ఈరోజు 42 పాయింట్స్, అలాగే సెకండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే థర్డ్ వచ్చేస్తే కొటాక్. సో ఇట్లా ఉన్నాయన్నమాట. సో అందు గురించి మనము ఈ ఈ దాన్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక మార్చుకోవాల్సినటువంటి ఏంటంటే A70 కాలంలో ఇక్కడ కూడా మనకు ఎల్లో కలర్ ఉంటుంది. A70 కాలంలో ఏం చేయాలి, నిఫ్టీ ఫ్యూచర్ ని అంటే ఏమేమి తీసుకోవాలి కాలమ్స్ ఇక్కడ, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, పర్సెంటేజ్ చేంజ్, హై, యావరేజ్ ప్రైస్, వాల్యూమ్, ఓపెన్ ఇంట్రెస్ట్, ఓఏ చేంజ్, పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్, ఇవి తీసుకుంటాం. ఇవేమో డైరెక్ట్ గా మనకి లింక్స్ ఉన్నాయి, దీన్ని ఎక్కడ మనం మార్చాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, ఇది తీసుకోవాలండి. ఇది కూడా ఇండెక్స్ నిఫ్టీ ఇక్కడ నుంచి లింక్ వచ్చేసింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఈ కాలంలో నుంచి మనకు లింక్ రావడం జరిగింది, లేదా మీరు లింక్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక ఇది క్లోజ్ అయిపోతుంది. టోటల్ మనకు ఎక్కడెక్కడ లింక్ ఇవ్వాలనేది ఇది వన్ టైం ప్రాసెస్, ఓన్లీ వన్ టైం. మిగతా ఏ షీట్ లో మీరు మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక షీట్ లో చెప్పడం కూడా మనకు మర్చిపోవడం జరిగింది ఏంటంటే ఇంకొక ఈ షీట్. సో ఈ షీట్ కూడా మనకు దీంట్లో అడిషనల్ గా యాడ్ చేయడం జరిగింది. పాత దానికి టైం ఉంది, స్పాట్ ఉంది, మ్యాక్స్ పెయిన్ ఉంది. ఇక్కడ ఎవ్రీ 3 minutes కి పీసీఆర్ వాల్యూ తీసుకుందాం. కాల్ డికే, పుట్ డికే ఎంత అవుతుంది, విక్స్ ఎంత మారుతుంది, నెక్స్ట్ హైయెస్ట్ పుట్ రైటింగ్, సో అంటే హైయెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ ఎంత ఉంది, అలాగే కాల్ సైడ్ ఎంత ఉంది. సో దీని అర్థం ఏంటంటే 9/22కి అనాలిసిస్ షీట్ లో ఈ ప్లేస్ లో ఏంటంటే ఇది పుట్ ఈ టైంలో ఎంత ఉంది మనకి అంటే 9,600 ఉంది, సారీ 9,500 ఉంది. నెక్స్ట్ ఇది మళ్ళీ ఎప్పుడు మారింది, 9,400కి 948కి మారింది. అంటే ఏమైనట్టు 9,500 9,400కి షిఫ్ట్ అయింది. పుట్ రైటింగ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ షిఫ్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ అలాగే కాల్ సైడ్ కూడా చూడండి, 96 నుంచి 97కి వచ్చి 95కి వచ్చింది. అంటే 94 9500 మధ్యలో మనకు ఈరోజు క్లోజ్ అవుతుందని ఇండికేషన్ కూడా ఇచ్చింది అనమాట. నెక్స్ట్ తర్వాత మళ్ళీ షిఫ్ట్ అయింది, 9,300కి పుట్ డౌన్ సైడ్ కి రావడం జరిగింది. ఓకే, కాల్ సైడ్ మాత్రం 95 అలాగే ఉంది, 94కి షిఫ్ట్ అయింది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది, షిఫ్ట్ అవుతున్నప్పుడు మార్కెట్ మూవ్ ఎలా ఉంది కూడా మనం తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేసినాం మనం, ఏం యాడ్ చేసినాం అంటే ఈ షీట్ లో అడ్వాన్సెస్ డిక్లైన్స్. అంటే టోటల్ 10 స్టాక్స్ లో ఎన్ని స్టాక్స్ అడ్వాన్సెస్ ఉన్నాయి, అంటే పెరుగుతున్న స్టాక్స్ ఎన్ని, బుల్లిష్ లో ఉన్న స్టాక్స్ ఎన్ని, బేరిష్ లో ఉన్న స్టాక్స్ ఎన్ని. సో మార్నింగ్ 8-1 ఉంది, 7-2 ఉంది. 7-2 అంటే ఇంకొకటి ఏమైనట్టు, ఒకటి అన్చేంజ్ ఉన్నట్టు. ఓకేనా. 7-3 అంటే 10, టోటల్ 10, 70, 8-2, 8-2, 8-2. ఒకవేళ ఈ డిక్లైన్ లో ఏ స్టాక్స్ అయితే పడుతున్నాయో ఆ పడుతున్న స్టాక్స్ లో ఒక్కసారి డాటాకి రండి. డాటాకి వచ్చేస్తే మనకి దీంట్లో మనకు మేజర్ గా పడుతున్న స్టాక్స్ లో మేజర్ పోర్షన్ ఏదండి, రిలయన్స్. మేజర్ పోర్షన్ రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఈ మూడింటిలో ఈ 3 స్టాక్స్ కూడా డిక్లైన్ లో ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ ఎక్కువ పర్సెంటేజ్ లో ఉన్నాయి అనుకుందాం. మార్కెట్ మాక్సిమం ఛాన్సెస్ నిఫ్టీ బేరిష్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ 3 కలిపితేనే మనకు 11 + 10 + 8 అంటే 21 అంటే 30%. 62లో ఈ 50% ఈ 3 స్టాక్సే ఉన్నాయి. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఈ మూడింటిని ట్రాక్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఈ 3 మనకు డిక్లైన్ లో కానీ అడ్వాన్స్ లో కానీ ఉన్నట్టయితే మనకి డాటా కొంచెం ఆలోచించాలి, అది బుల్లిష్ వస్తుందా బేరిష్ వైపు వస్తుందా అనేది ఒక్కసారి చూసుకోవాలి. ఇంతే అండి సింపుల్ గా. సరే రేపు ఏం చేయాలి షీట్ లో అంటే
నెక్స్ట్ ఇంకొక 2 షీట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది FET అని పెట్టాను నేను, ఫెచ్ అన్నమాట. ఎట్టి పరిస్థితిలో మీరు వీటిలో నిఫ్టీ డాటా అంటే DATA డాటా ఉంది, డాటాకి మాత్రం రీనేమ్ చేయొద్దు, మ్యాక్రో కోడింగ్ డాటా పైన ఉంది కాబట్టి. FETకి కూడా రీనేమ్ చేయొద్దు దయచేసి, చేస్తే కనుక మనకు షీట్ అనేది రన్ కాదు. ఈ 2 షీట్లకి రీనేమ్ అసలే చేయొద్దు, మిగతా షీట్లకు మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ డాటా షీట్ మాత్రం FET మాత్రం. సో డాటా ఏమైతుంది FETలో ఫెచ్ అవుతుంది, B1 కాలం B2 కాలం నుంచి స్ట్రైక్ ప్రైస్ ఆధారంగా సెట్ అవుతుంది. సో రేపు ఇలాగే ఉంచుకొని సేవ్ యాజ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ చేసుకొని మార్నింగ్ మనము క్లియర్ అనేది క్లిక్ చేయాలి. క్లియర్, జస్ట్ క్లియర్ అనేసాను. క్లియర్ అనేస్తే మనకు డాటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఎక్కడ FETలో ఎరేజ్ అవుతుంది, అలాగే నెక్స్ట్ ఈ A అనేటువంటి షీట్లో కూడా ఎరేజ్ అయిపోతుంది. రేపు సింపుల్గా నైట్ మీరంతా కూర్చొని నేను చెప్పినటువంటి ఆధారంగా ఎక్కడెక్కడ లింక్స్ ఇవ్వాలో చూసుకోండి. ఇచ్చిన తర్వాత 1-2 మిస్టేక్ అయినా కూడా ప్రాబ్లం లేదు, మీకు మేజర్ మిస్టేక్స్ కావద్దు. ఎక్కడైతే ఇచ్చిన తర్వాత ఒక్కసారి నిఫ్టీ షీట్కి వచ్చి వాల్యూ చెక్ చేయండి, 9400 కాల్ కరెక్ట్ ఉందా లేదా మాన్యువల్గా, అంటే మన మొబైల్లో కానీ లేదంటే సిస్టంలో కానీ చూసుకోండి. ఇఫ్ కరెక్ట్ ఉన్నాయంటే మనకు మీరు లింక్ ఇచ్చింది కరెక్టే అనుకోవచ్చు. రైట్, సింపుల్. క్లియర్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ఒక 5 to 6 minutes టైం తీసుకుంటుంది స్టార్టింగ్. డాటా అనేది ఫెచ్ కావడం జరిగింది. ఇప్పుడు డాటా వచ్చేసింది 8:51. నెక్స్ట్ 3 minutesకి డాటా అనేది పుల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 3 minutesకి డాటా అనేది ఇక్కడ మనకు అది డాటా అనేది ఫెచ్ అవుతుంది, ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇది సింపుల్ గా వెరీ వెరీ సింపుల్ అండి. మనకి ఇంతకుముందు పైథాన్ ఇచ్చినాము. సో పైథాన్ లో అది కొంచెం డాటా షీట్ NSE నుంచి తీసుకుంటుంది కాబట్టి కొంత ట్రబుల్ అనేది, అంటే డాటా ల్యాగ్ అవుతుంది. సో ఇది మీరు మీ అనాలిసిస్ కి వాడుకోవచ్చు. 1 time ప్రాసెస్. నెక్స్ట్ డే నుంచి సింపుల్ గా ఏం లేదు, మార్నింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు డాట్ స్టాక్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇది సేవ్ చేసుకుంటాం మనం, ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. సింపుల్ గా నిఫ్టీ పైన క్లిక్ చేసి ఆప్షన్ చైన్ అని, ఇదంతా ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాము. స్ట్రైక్ ప్రైజెస్ 30 అనేస్తాం అంతే. ఈ సింబల్ ని క్లిక్ చేస్తాం సింపుల్ గా. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు లింక్ టు ఎక్సెల్ అని వస్తుంది. జస్ట్ ఓకే. షీట్లో డాటాలో D3 కాలంలో పేస్ట్, Ctrl+V, అంతే. లేదు నేను నెక్స్ట్ చివరి మంత్ ఇది నేను తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే స్ట్రైక్ ప్రైస్ మార్చుకోవాలి. 21st, 28 మీ ఇష్టం. ఏ స్ట్రైక్ ప్రైస్ మార్చుకుంటే ఆ స్ట్రైక్ ప్రైస్ అనేది వస్తుంది. స్ట్రైక్ ప్రైస్ మార్చుకున్నప్పుడు మీకు ఇంకొక పాయింట్ కూడా ఎక్కడ మార్చుకోవాలంటే గ్రీక్స్ లో ఏ స్ట్రైక్ ప్రైస్ లో ఏ ఎక్స్పైరీకి వాడుతున్నామో ఆ ఎక్స్పైరీకి సంబంధించిన డేట్ ని మీరు ఇక్కడ ఇవ్వాలి, ఇన్పుట్ కి ఇవ్వాలి మార్చినప్పుడు. ఎగ్జాంపుల్ రేపు ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 21 డాటా వస్తుంది కదా మండే నుంచి, ఫ్రైడే నుంచి. సో అప్పుడు ఏం చేస్తాం, సింపుల్ గా 21/07/2020 అని మార్చుకోవాలి. మార్చుకుంటే మనకు గ్రీక్స్ ఆటోమేటిక్ గా మారిపోతాయి. సో మీకు ఆల్రెడీ గ్రీక్స్ గురించి క్లాస్ చెప్పడం జరిగింది కాబట్టి మీరు దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా జస్ట్ కొత్త వాళ్ళకి ఒక 20 to 25 minutes రఫ్లీ స్టార్టింగ్ కాబట్టి ఒక ½ an hour టైం మాత్రం పడుతుండొచ్చు అనుకుంటున్నా నేను. మళ్ళీ వీడియో నేను పంపిస్తాను, వీడియో చూడండి, సింపుల్ గా అర్థమైపోతుంది. నెక్స్ట్ డాటా సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ యాజ్ కొట్టండి, సేవ్ యాజ్ చేసేసుకోండి. రోజు మీరు ఇంకొక ఫోల్డర్ లో క్రియేట్ చేస్తూ వెళ్ళండి. నేమ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో OI డాటా, దీనికి ఎక్స్టెన్షన్స్ ఏమి ఇవ్వద్దు. ఎక్సెల్ SMA ఉండాలి, ఎక్సెల్ SX కూడా ఉండకూడదు. ఓకేనా.
ఓఏ డాటా ఎక్స్టెన్షన్ 1 2 3 అని కూడా ఇచ్చినా కూడా మనకు మ్యాక్రో రన్ కాదు. సో కాబట్టి ఇవి ఇప్పటి వరకు ఈ షీట్లో మనం మాడిఫికేషన్ చేసి నేను మీకు ఇస్తానని చెప్పాను కాబట్టి ఈరోజు క్లాస్ తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఇంకా కొంచెం వీటికి యాడ్ చేసేది కూడా చూడండి. 8:51 కి మనం స్టార్ట్ చేసినాం రన్ చేయడం, ఆటోమేటిక్ 3 minutes కి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 8:57 కి ఆటోమేటిక్ డాటా అనేది వచ్చేస్తుంది. సో సేమ్ ప్లేస్ మీరు బ్యాంక్ నిఫ్టీ పెట్టుకోవాలనుకుంటే సేమ్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ నిఫ్టీలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని యాడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీని యాడ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఆప్షన్ చేయండి అనేస్తే సరిపోతుంది. మరి బ్యాంక్ నిఫ్టీకి మనకు 30 స్ట్రైక్ ప్రైసెస్ సరిపోవు, ఇంకా ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి మీరు ఈ షీట్ని ఇంకా మీ ఇష్టం వచ్చిన రకంగా మీరు వాడుకోవచ్చు, మీరు డెవలప్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఇవి 30 స్ట్రైక్ ప్రైసెస్ తీసుకున్నాం. ఇక్కడ స్పాట్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకేనా? సార్ ప్రతిరోజు ఎక్సెల్ ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ లోనే ఓపెన్ చేయాలి, అంతే కదా సార్? ప్రతిరోజు రన్ యాజ్ అంటే రెండోది ఈ ఫెట్ అనేది ఎఫ్ఈటి అని ఇచ్చారు కదా, అది కూడా ప్రతిరోజు క్లియర్ చేయాలా లేకపోతే ఫస్ట్ టైం క్లియర్ అంతేనా? ఇది క్లియర్ అనేది అది వన్ టైం ఓన్లీ వన్ టైం. ఫస్ట్ టైం మీ ఎక్సెల్ యూస్ ఓన్లీ ఫస్ట్ టైం. ఎందుకంటే మనకు డిఫాల్ట్ గా అన్ని ఉంటాయి. సో అన్ని తీసుకుంటే మనకి ఎక్సెల్ మీద బర్డన్ ఎక్కువ అవుతుంది. సో అందుకే మనకు ఏవైతే ఫీల్డ్స్ అవసరమో ఆ ఫీల్డ్స్ ని మాత్రమే మనం తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా ఇంకా కొన్ని 1 or 2 అవసరం లేదు యాక్చువల్ గా, కానీ మనం ఆటోమేటిక్ తీసేసుకున్నాం, ప్రాబ్లం ఉంది. ఇది వన్ టైం ప్రాసెస్, ఒక్కసారి కష్టపడితే ఎఫ్ఈటి డేటా అనేది ఫస్ట్ టైం డిలీట్ చేసుకోవాలి. అది క్లియర్ అని ఉంది కదా నిఫ్టీలో పైన క్లియర్ అని ఉంది. క్లియర్ అంటే ఫస్ట్ టైం మాత్రమే లేకపోతే డైలీ. ఇప్పుడు ఈ రోజు 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా, అంటే డాటా అంతా కూడా మనకి ఇక్కడ ఫెచ్ అయింది. సో రేపటి నుంచి డాటా మనకి ఎక్కడి నుంచి అది స్టార్ట్ అవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ద ఎక్కడైతే స్టార్ట్ అయిందో క్లోజ్ అయిందో ఆ సెల్ నుంచి తీసుకుంటుంది. కాబట్టి ఓల్డ్ డాటా కూడా తీసుకుంటుంది, అది అవసరం లేదు మనకు. సింపుల్ గా మనము ఈ రోజు డాటాని సేవ్ యాజ్ చేసుకొని ఓఏ షీట్ ఎక్కడ ఉందో అది క్లియర్ చేస్తాం రేపటికి. ఆ ఒక్కరోజు డాటానే కావాలి కాబట్టి క్లియర్ చేస్తాం. 3:30 క్లియర్ చేసేస్తాం. 3:30కి మనం ఏం చేస్తాం, ఆ మార్కెట్ అయిపోయిన తర్వాత దీన్ని సింపుల్ గా సేవ్ యాజ్ చేసుకుంటాం మనం. అప్పుడు సేవ్ యాజ్ చేసుకొని దానికి రీనేమ్ ఏమని ఇవ్వండి, ప్రాబ్లం లేదు. సింపుల్ చేసుకొని దానికి నేను వస్తా నువ్వు సేవ్ యాజ్ చేసుకోండి, ఆ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫస్ట్ షీట్ ఏదైతే ఉందో అది మాత్రం ఓఐ డాటా అని ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం క్లియర్ ఎందుకు చేస్తున్నామంటే నెక్స్ట్ డేకి మనకు డాటా అనేది ఆ రోజు డాటా రావాలి కాబట్టి. ఇంకోటి గ్రీక్స్ కూడా డేట్ వీక్లీ చేంజ్ చేయాలా సార్? మీరు ఎప్పుడైతే ఇక్కడ మారుస్తారో డాట్ స్టాక్ లో ఎక్స్పైరీ డేట్ ఇక్కడ మారుస్తారో మార్చినప్పుడు మాత్రమే మార్చండి. అది అంటే ఇప్పుడు రేపు అయిపోతుంది కదా ఎక్స్పైరీ, సో ఎల్లుండి ఫ్రైడే నుంచే మీరు ఇక్కడ మార్చాలి. ఒకవేళ మీరు పొరపాటున 14/15 కానీ ఇంకా వేరే ఇచ్చినా కూడా మీకు ఆప్షన్ గ్రీక్స్ రాంగ్ వస్తాయి, అది మాత్రం గుర్తు. వన్ టైం ప్రాసెస్, ఏదైనా అంత డైలీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన ఆప్షన్ డాటాలో ఇక్కడ మనం ఎక్స్పైరీ మారుస్తామో మార్చినప్పుడు మాత్రమే ఆ ఎక్స్పైరీకి సంబంధించిన డాటాని డేట్ని ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాలి. ఓకే, సో ఇదండి. సో ఇది రికార్డ్ అవుతుంది, రికార్డ్ సెషన్ అందరికి కూడా పంపించారు. సో క్లియర్ గా మీకు అందరికి కూడా ప్రతి ఎక్స్పైరీకి ఇంకో డౌట్ సార్, ప్రతి ఎక్స్పైరీకి మనం ఈ డేటాని ఫెచ్ చేయాలా? అవసరం లేదు. సపోజ్ లేదు కదా, ఏం అవసరం లేదు. మనం ఏం చేస్తాం మరి, ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది కదా అండి, జస్ట్ 14 ఉంది కదా. సో 14 ఉంది, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా 28 అనుకుంటున్నా. సో 28 క్లిక్ చేయండి, ఓకే అనండి. ఇదే షీట్ లో 30 పెట్టండి, ఇది క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ లింక్ టు ఎక్సెల్ లో ఓకే అనండి. ఇప్పుడు నేను ఇక్కడ డాటాని పేస్ట్ చేస్తుంది చూడండి. డాటా
ఇక్కడ మనకు D3 కాలంలో పేస్ట్ కావాలి. రైట్, D3 కాలంలో పేస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు సపోజ్ రేపు ఫ్రైడే చేసాం అనుకోండి, నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ చేయాలి అవసరం లేదు ఇంకా? అంటే మీరు ఎప్పుడైతే డేటా మార్చుకోవాలనుకుంటారో, ఇప్పుడు నేను ఏం చేసిన 28 ఇచ్చేసినాం కదా, 28 ఇచ్చినప్పుడు 28 సంబంధించిన అంటే ఎవ్రీ మనకు ఫ్రైడే చేసుకోవాలి అంతే కదా? ఓకే, అంతేనా సార్? ఎవ్రీ ఫ్రైడే చేంజ్ చేసుకోవాలి అంతేనా సార్? ఎవరీ ఫ్రైడే చేంజ్ చేసుకోవాలి. జస్ట్ ఏం లేదు, ఇప్పుడు నేను జస్ట్ 2 minutes ప్రాసెస్. ఫ్రైడే రోజు ఏం చేస్తామంటే స్ట్రైక్ ప్రైస్ ఆటోమేటిక్ మనకు ఫ్రైడే ఇక్కడ అప్డేట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. జస్ట్ కాపీ అండ్ పేస్ట్. ఓకే అండి, సరే. సో ఓకే, మళ్ళీ ఇది ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వీడియో ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు ఉంటే కనుక దయచేసి వీడియోని 2 times 3 times రిపీట్ చేయండి. మిగతా మళ్ళీ నాకు మాత్రం మెసేజ్ పెట్టకండి, క్లియర్ గా నేను చెప్పడం జరిగింది కాబట్టి. ఇది ప్రాసెస్ సార్. ఫైర్స్ ది కూడా లింక్ లోనే చేయాలి సార్? సేమ్ అండి, ఫైర్స్ లో ఫైర్స్ 1 అనే డెస్క్టాప్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. సేమ్ సేమ్ ఫైర్స్ కూడా సేమ్ ఎలా ఉంటుంది? ఏమండి, ఫైర్స్ ది కూడా సేమ్ ప్రాసెస్ ఇంతే కదా సార్? సేమ్ అంటే డాట్ స్టాక్ నేమ్ చేంజ్, అప్ స్టాక్స్ కి డాట్ స్టాక్ అన్నారు, ఫైర్స్ కి ఫైర్స్ అన్నారు, ప్లాట్ఫామ్ అంతా సార్. ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్ తీసుకుంటే అది మనకి పాసిబుల్ కాదా? అది వస్తుంది సేమ్. ఒకటే చిన్న మోడిఫికేషన్ ఏంటంటే ఇండివిజువల్ స్టాక్ ఒక్కసారి చెప్తారా సార్ మళ్ళీ? ఏం లేదు, ఇండివిజువల్ స్టాక్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు డాటాలో ఇప్పుడు D3 కాలంలో మాత్రమే ఇండిసెస్ ని పేస్ట్ చేయాలి, స్టాక్స్ ని D2 కాలం నుంచి పేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ తీసుకుందాం. సో రిలయన్స్ ఉంది, రిలయన్స్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఆప్షన్ చైన్ అన్నాము. సో కొంచెం మనం మాడిఫికేషన్ చేసుకుందాము, అది మీరు చేసుకోవచ్చు. ఇక్కడ 30 ఉంచినాము, 30ని తగ్గించినా కూడా కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓకే, 30 ఉన్నాయి. నెక్స్ట్ ఇది క్లిక్ చేసి ఇక్కడ కాపీ అని, జస్ట్ కాపీ అని స్టాక్స్కి అయితే D2 కాలంలో పేస్ట్ చేయాలి స్టాక్స్ అయితే. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం మాన్యువల్ గా మనము స్టాక్స్ కి వేరే షీట్ చేసుకోవాలి, మరి తప్పదు. అంటే ఒక ఎక్స్ట్రా వస్తుంది అంటారా? ఒక రో ఎక్స్ట్రా వస్తుంది, ఇప్పుడు డాటా చూడండి, ఇప్పుడు వచ్చిన తర్వాత టెస్ట్ ఎట్లా చేసుకుందామంటే LTP చేంజ్. ఓకే, సో స్ట్రైక్ ప్రైస్ కాలంలో మనకి ఏమొచ్చింది అంటే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే సేమ్ జస్ట్ दादा ये D2 में पेस्ट किया आपने, D3 में होगा ना? हाँ नहीं D3 नहीं, D2. अच्छा D2 ఒక్క నిమిషం. D3 లో పేస్ట్ చేస్తే సో మనకి ఇక్కడ ఐడెంటిఫైర్ లో స్ట్రైక్ ప్రైజెస్ ఒక డాటా ఫెచ్. సో ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే ఈ రో అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట మనకి. సార్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనము ఇప్పుడు D3 లో పేస్ట్ చేయాలంటే ఆ ఫస్ట్ రికార్డ్ డిలీట్ చేసేస్తే వస్తుంది అంటారా? చేసుకోవచ్చు అంతే, అట్లా కూడా వస్తుంది డాటా ఇంకా కొంచెం.
ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే మనకి స్టాక్స్ తీసుకున్నప్పుడు ఈ రో ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఏది అంటే ఫ్యూచర్ రో ఎక్స్ట్రా వస్తుంది. టాటా వచ్చింది వచ్చి స్ట్రైక్ ప్రైజెస్ ఏ కాలంలో వస్తున్నాయి? స్ట్రైక్ ప్రైజెస్ అది సెపరేట్ సో బేసిక్గా అది చేసుకోవడం కస్టమైజ్ చేసి హై స్ట్రైక్ ప్రైజెస్. సో ఈ కస్టమైజ్ లోనే మనకు ఉంటుంది అనమాట, అంతే. ఓకే ఓకే సార్. షీట్ లో సో బేసిక్గా ఆ షీట్ ఒకటి ఇప్పుడు డేటా షీట్ డూప్లికేట్ చేసుకొని స్టాక్ కి ట్రై చేయొచ్చు అంటారా? ట్రై చేయొచ్చు, ఈజీగా వస్తుంది మీకు. దాంట్లో పెద్ద ఏం లేదు. ఒకటి అంటే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని జస్ట్ నేను వివరించిన. స్టాక్స్ లో మీరు మార్చుకోవచ్చు, లేదు ఒకవేళ టైం ఉంటే నేను స్టాక్స్ ని కూడా మాడిఫై చేసి పంపిస్తాను. కానీ ఎట్ ఏ టైం వన్ లో ఒకటే మాత్రం రన్ అవుతుంది. అవును. అంటే మనకు ఇంతకుముందు మన పైథాన్ షీట్ లో అయితేనేమో వన్ టైం మనము అన్ని పెట్టుకున్నాం. సో బట్ ఈ షీట్ లోకి వచ్చేస్తే ఎట్ ఏ టైం ఓన్లీ స్టాక్ లేదంటే ఇండిసెస్ ఏదన్నా ఒకటే రన్ అవుతుంది. సో మల్టిపుల్ ఏదైనా రన్ అయ్యే అవకాశం ఉందేమో నేను చాలా ప్రయత్నం చేసిన, విసుగొచ్చి మనం దానికి వెళ్ళిపోయినాం యాక్చువల్గా. సో వీటిని ఇంకేదైనా కోడింగ్ చేసి ఈ అవుట్పుట్ ని ఈ పైథాన్ కి ఏమైనా ఇవ్వగలుగుతారేమో, ఒకసారి ట్రై చేయండి. సో ఏపీఐ అయితే ఉండదు, మేబీ రాదని నేను అనుకుంటున్నాను. సో ఇలా మీరు ఎవరైనా ట్రై చేయగలిగితే అది ఇంకా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? రైట్. ఓకే సార్.